నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టణంలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. వరి విధ పద్ధతి సాగు చేస్తున్న రైతులు భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి. మండల వ్యవసాయ శాఖ అధికారి కె సుధీర్ బాబు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ఖరీఫ్ రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి. రైతు సంఘం నాయకులు ములక శివసామిరెడ్డి. పురపాలక సంఘ నిధులు ఉన్నందున పట్టణంలో అభివృద్ధి పనులకు అవకాశం లభిస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా 3వ వార్డు పరిధిలోని ఐటీ కాలనీ మెయిన్ రోడ్డు నిర్మాణం, ఇరువైపులా సైడ్ కాలువల నిర్మాణానికి 35 లక్షలు సాధారణ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు బుధవారం చైర్పర్సన్ తాడిపోయిన రాధిక భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ ఆవుల కోటయ్య మాట్లాడుతూ ఇటీ కాలనీ ఏర్పడి 30 సంవత్సరాలు అయిందని, అప్పటి నుంచి మెయిన్ రోడ్డుకు ఇరువైపులా కాలువల నిర్మాణం జరగలేదని, ఇటీవల వార్డు పర్యటనలో సమస్యను చైర్పర్సన్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి నిధులు కేటాయించి పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. చైర్పర్సన్ టి రాధిక మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డులను అభివృద్ధి విషయంలో సమానంగా చూస్తున్నామని, వార్డు ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులకు తగు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. లో భాగంగా 3వ వార్డులోకి రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనం శానిటేషన్ మీద వచ్చినప్పుడు ఈ వార్డుల్లోకి వచ్చి ప్రధానంగా ఈ కాలువ సమస్య ఎక్కువగా ఉందండి. ఇటువైపు 2 వైపులా ఈ ట్రైన్ అనేది ఏర్పాటు చేస్తాం. 35 లక్షలు శాంక్షన్ చేసి అది జనరల్ ఫండ్లోని ప్రతి ఏ వార్డులో అయినా సరే అభివృద్ధిలో మనం ఏదైనా పని స్టార్ట్ చేస్తున్నామంటే ఒక మున్సిపాలిటీ నిధులు ఉన్నాయి కాబట్టి మనం ఈ రోజున ఈ వార్డుల్లో మేము తిరుగుతున్నా కూడా అభివృద్ధి ప్రజలకి మేము మెరుగైన సేవ అందిస్తున్నామంటే మున్సిపాలిటీ నిధులు ఇంతవరకు ఏ నిధులు రాలేదండి. మా మున్సిపాలిటీ నుంచి మేము ఈ రోజున అభివృద్ధి చేస్తున్నామంటే తెనాలి పట్టణంలో పార్కులు కానివ్వండి, డ్రైన్లు కానీ, రోడ్డు కానీ ఏదైనా సరే మా మున్సిపాలిటీ నిధులు ఉన్నాయి బట్టే మేము ఈ రోజున మధ్యలోకి రాగలుగుతున్నామంటే ఆ నిధుల వల్ల మేము చేసే సేవ వల్ల అండి. దయచేసి ప్రజలకు కూడా నేను ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఇట్లానే వస్తున్నారు, నా ఛాంబర్కి వస్తే అడుగుతున్నారు, ఏదో ఈ వర్షాకాలం కాబట్టి నీటి నిల్వ ఉంటున్నాయండి రోడ్డు మీద డ్రైన్స్ అయ్యని. కొన్ని వార్డులు చేశాము, కొన్ని వార్డులు చేయాల్సినవి కూడా ఉన్నాయి. తప్పకుండా ప్రజలకు సమస్య లేకుండా తప్పకుండా నేనున్నంత వరకు నాకు సాధ్యమైన వరకు నేను తప్పకుండా అభివృద్ధిలో భాగంగా అన్ని 40 వార్డులో సమానంగా నేను చేస్తానని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మా 3వ వార్డు ఈటీ కాలనీ మెయిన్ రోడ్డు. ఈటీ కాలనీ ఏర్పడి 30 సంవత్సరాలు అయింది. కానీ ఆ కాలనీలో ఇంతవరకు ఆ మెయిన్ రోడ్లోనే అటు ఇటు మున్సిపాలిటీ కట్టిన కాలువలు లేవు. ఎవరింటి ముందు వాళ్ళు కట్టుకున్న కాలువలే కానీ 30 సంవత్సరాల నుంచి సరైన కాలువలు లేకపోవటం వలన మొన్న వార్డు పర్యటనలో భాగంగా మా చైర్మన్ గారిని ఈ వార్డు పర్యటనకి తీసుకొచ్చాం. పోయిన నెల చీపిచ్చి చైర్మన్ గారికి ఇక్కడ ఉన్న కాలువల పరిస్థితి చీపింగాలే చైర్మన్ గారు వెంటనే స్పందించి పోయిన నెల చూపించాం. ఈ నెల కాలువలు టెండర్ పిలిచి శంకుస్థాపన చేయించడం జరిగింది. చైర్మన్ గారు ఇలాంటి చైర్మన్ గారు ఉండటం మన తెనాలి పట్టణ ప్రజలు ముఖ్యంగా అదృష్టవంతులు. ఎందుకంటే ఒక మహిళ అయినా సరే ప్రతి వార్డులో ప్రతి నిత్యం ఉదయాన్నే కానుంచి ఈవినింగ్ దాకా మానిటరింగ్ చేస్తా అధికారుల్ని ఏ వార్డులో ఎక్కడ సమస్య ఉంది వాటి మీద వెంటనే స్పందిస్తా ఇలాంటి చైర్మన్ గారు దొరకటం మన తెనాలి పట్టణ వాసులకి ముఖ్యంగా అదృష్టవంతులు. వెద పద్ధతి వరి సాగు చేస్తున్న రైతులందరూ తమ పొలాల్లో నీటిని వెంటనే బయటకు తీసివేయాలని, మరో 2-3 రోజులు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ద్వారా సమాచారం ఉన్నందున రైతు సోదరులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి కె సుధీర్ బాబు పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో బుధవారం సుధీర్ బాబు మీడియాతో మాట్లాడుతూ మండలంలో వెద పద్ధతి ద్వారా సుమారుగా 17,000 ఎకరాల్లో వెద పద్ధతి వరి సాగు చేస్తున్నారని తెలిపారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు వరి పొలాల్లో నీరు ఎక్కువగా ఉన్నాయని, తక్షణమే రైతులు మురుగునీటి కాలువల ద్వారా పొలాల్లో నీటిని తొలగించాలని సూచించారు. వెద వరి సాగు ప్రారంభించి నెల కావస్తుందని, ఆ విషయం గుర్తెరిగి నీటిని తొలగించాలన్నారు. మరో 3 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటిస్తున్నందున ఖరీఫ్ వరి సాగు రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అదేవిధంగా మండలంలోని రైతులకు యూరియా, డిఏపి వంటి ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నట్లుగా తెలిపారు. నా పేరు కె సుధీర్ బాబు, వ్యవసాయ శాఖ మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను. తెనాలి మండలంలో సంబంధించి వెద పద్ధతిలో వరి సాగు ఇప్పటివరకు మనకి 17,000 ఎకరాల్లో సుమారుగా వేసి ఉన్నారు. రైతు సోదరులందరూ కూడా ఏంటంటే మనకి 13, 14, 15 మనకి భారీ వర్షాలు సూచన చెప్తున్నారు కనుక నిన్న సాయంత్రం కూడా భారీ వర్షం పడింది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా
త్వరగా ఇప్పుడు ఏదైతే 1 month క్రాపు మనకి వరి వెద పద్ధతిలో వేస్తుంది ఉన్నది కాబట్టి రైతు సోదరులందరూ కూడా మెయిన్గా మనకి ఏదైతే ఈ నీళ్లు నిలవకుండా మనకి పల్ల ప్రాంతాల్లో కానీ నగర ప్రాంతాల్లో కానీ మురుగునీటి పోయే విధంగా డ్రైనేజ్ అన్నీ కూడా ముందుగా నీళ్ళన్నీ కూడా తీసేసుకోవాల్సింది రైతు సోదరులందరూ కూడా తెలియజేస్తున్నాం. మెయిన్గా ఏంటంటే మనకి ఈ 3 రోజులు అధిక వర్షాలు చెప్పారు కాబట్టి రైతులందరూ సోదరులందరూ కూడా అప్రమత్తంగా ఉంది మెయిన్గా ఏంటంటే మురుగునీరు పోయే విధంగా చేసుకోవాలని రైతు సోదరులందరూ కూడా తెలియజేయటం అయిందండి. ఓకే అండి. అదేవిధంగా ఏంటంటే అన్ని రైతు సేవా కేంద్రాల నందు మనం యూరియాని కూడా యూరియా డిఏపి ఇండియన్ రీచ్ చేసామండి. అన్ని రైతు సేవా కేంద్రాలకి యూరియా డిఏపి తప్పనిసరిగా వస్తుంది. ఈరోజు బురిపాలెం కొన్ని గ్రామాలకు కూడా వస్తుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఇది గమనించవలసిందిగా తెలియజేయటం. శిథిలావస్థకు చేరిన పాత వంతెన స్థానంలో నూతన కల్వర్టు నిర్మాణ పనులకు 16 లక్షల రూపాయలు సాధారణ నిధులు కేటాయించినట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడుబోయిన రాధిక పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా పాండురంగపేటలోని 26వ వార్డు పరిధిలో ప్రధాన రహదారిలో పంట కాలువపై నూతన కల్వర్టు నిర్మాణ పనులకు బుధవారం చైర్పర్సన్ తాడుబోయిన రాధిక భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ విఎం లక్ష్మీపతి ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో భాగంగా పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు ప్రాధాన్యం కల్పించడం జరిగిందన్నారు. చైర్పర్సన్ టి రాధిక మాట్లాడుతూ వార్డు పర్యటనకు వచ్చినప్పుడు సమస్యను ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని, పలుసార్లు కౌన్సిల్లో కూడా ఈ అంశాన్ని వార్డు కౌన్సిలర్ ప్రస్తావించారని, ప్రజల అవసరాన్ని గుర్తించి 16 లక్షలతో కల్వర్టు నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ ముబ్బా యేసుబాబు, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. 26 వాటిలో వచ్చేసి ఇక్కడ కల్వర్ట్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలకి. గబక్కున బళ్ళేసుకొని రాబోయి కల్వర్ట్లో పడిపోతున్నామని ఈ వార్డులోకి వచ్చినప్పుడు కూడా మా కౌన్సిలర్ గారు కూడా గతంలో కూడా చెప్పారు. అందులో భాగంగా ఈ రోజున ఈ కల్వర్ట్కు 16 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి వేయటం జరుగుతుంది. అలానే అభివృద్ధిలో భాగంగా మళ్ళీ 20వ వార్డులో కూడా సీసీ రోడ్డు, సీసీ ట్రైన్ కూడా శంకుస్థాపన చేయటం జరిగింది. ఈ రోజున 3 వార్డుల్లో ప్రజలకి ఇబ్బంది లేకుండా ఈ శంకుస్థాపనని చేపించాం. అలానే వాళ్ళకి సుందరంగా మేము అందిస్తామని కూడా కోరుతున్నాం. అలానే ఈ కాలువల మీద ఏది ఉన్నాయో దయచేసి ఎంక్రోచ్మెంట్ అనేది దయచేసి ప్రజలందరూ కోరేది నేను అదొక్కటే, కాలువలు తీసే విధంగా ఉంచండి. డ్రైన్లు వేస్తున్నాం, దాన్ని కప్పేస్తున్నారు, దాన్ని బండలతో కానీ స్లాపుల్లాగా పరిచేసి దయచేసి అర్థం చేసుకోండి. ఇలాంటి వర్షాకాలం ఉన్నప్పుడు రోడ్డు మీద నీరు ఆగిపోతుంది. దేనివల్ల అంటే మనం ఈ కాలువ అనేది తీయకుండా ఈ బండలు ఈ కప్పేస్తానే ఈ నీటి రోడ్డు మీదకి వస్తాం జరుగుతుంది. కాబట్టి మేము మాకు సాధ్యమైన వరకు ప్రజలకు అందుబాటులో ఉండి మేము మెరుగైన సేవలు అందిస్తున్నాం. దయచేసి మా పరిస్థితి కూడా అర్థం చేసుకొని ఎక్కడైతే డ్రైన్స్ ఉంటాయో అవన్నీ మాకు తీసే విధంగా ఉంచాలని కోరుకుంటున్నాం. తెనాలి పట్టణ పార్కులో చాలా ప్రాంతాలందు అభివృద్ధి కార్యక్రమాలు చైర్పర్సన్ గారి ఆధ్వర్యం జరుగుతూ ఉన్నాయి. దానిలో ముఖ్యంగా ఇక్కడ అపరిష్కృతంగా ఉన్నటువంటి కల్వర్ట్ని వెంటనే నిర్మాణం చేయడానికి 16 లక్షలు కేటాయించి ఈ కల్వర్ట్ని వెంటనే ప్రారంభించడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అందరికి కూడా మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరియు ఈ ప్రాంతంలో ఒకప్పుడు బాగా మురికి కూపంగా ఉండే అవకాశం ఉంది. ఇవాళ చాలా నీట్గా బాగా ఉన్న అవకాశం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా మాకు పారిశుద్ధ్య సిబ్బంది కానివ్వండి, ఇంజనీరింగ్ సిబ్బంది కూడా అందరూ కూడా సహకరించమని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ అలా. వంతెన పాత వంతెనగా ఉన్న కల్వర్టు ఇది శిథిలావస్థలో ఉంది కాబట్టి ఎప్పటి నుంచో మన గౌరవ చైర్మన్ గారిని అడిగితే వెంటనే స్పందించి ఈ కార్యక్రమం ఈరోజు జరుపుకునే కార్యక్రమం ఈ కొత్తగా నూతనంగా మళ్ళీ కల్వర్టు నిర్మించి ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ప్రోత్సహించి మా వార్డులో ఈ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చారు. ముఖ్యంగా చైర్మన్ గారికి, కమిషనర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వెద పద్ధతిలో ఖరీఫ్ వరి సాగు చేసే రైతులు ఇప్పటికీ 3 సార్లు వరి విత్తనాలు వెదపెట్టి భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయారని, వారికి ప్రభుత్వమే తక్కువ కాలంలో పంటకు వచ్చే వరి వంగడాలను, ఎరువులను పెట్టుబడిగా 10,000 రూపాయలను అందజేయాలని ఏపీ రైతు సంఘం నాయకులు ములక శివసాంబిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని మండల రెవెన్యూ కార్యాలయంలో ఏపీ రైతు సంఘం నాయకులు ములక శివసాంబిరెడ్డి ఆధ్వర్యంలో పలువురు రైతులు భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని వివరిస్తూ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు ములక శివసాంబిరెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ వరి సాగులో రైతులతో ప్రకృతి దోబూచులాడుతోందని, ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా 3వసారి వెద పద్ధతిలో విత్తనాలు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎకరాకు 5 నుండి 6,000 వరకు పెట్టుబడులు పెట్టిన రైతులు మరలా వ్యవసాయానికి పెట్టుబడి పెట్టే పరిస్థితులు లేరన్నారు. ప్రభుత్వమే రైతులను, కౌలు రైతులను ఆదుకోవాలని అన్నారు.
తక్కువ రోజుల్లో పంటకు వచ్చే వరి వంగడాలు తెనాలి ప్రాంతంలో దొరకటం లేదని అటువంటి విత్తనాలు తెప్పించి రైతులకు ఉచితంగా ఇవ్వాలన్నారు. ఎకరాకు 10,000 వంతున ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో రైతాంగం కౌలు రైతులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. ప్రకృతి రైతులతో వ్యవసాయంతో దోబూచులాడుతుంది. నిన్నటి వరకు కూడా వర్షాలు లేక ఇబ్బంది పడ్డారు. 2-3 సార్లు ఎదబెట్టారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షంతో మళ్ళీ 3 సార్లు ఎదబెట్టినవి కూడా తిరిగి మళ్ళీ 4వసారి ఎదబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎకరానికి కనీసం 5 నుంచి 6 వేల రూపాయలు నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ ఎకరానికి రైతులు 2 రూపాయల నుంచి 3 రూపాయలు వడ్డీలకు తీసుకొచ్చి వ్యవసాయం చేసిన రైతులు మళ్ళీ తిరిగి పెట్టుబడి పెట్టేందుకు కూడా రైతాంగం దగ్గర డబ్బులు లేని పరిస్థితి. అట్లాగే ఎరువులు విత్తనాలు కూడా పరిస్థితి అందగాన పరిస్థితి. అందుకని ప్రభుత్వం తక్కువ వ్యవధిలో వచ్చే వంగడాలు విత్తనాలని రైతులకు అందించాలని, అట్లాగే ఎరువులు ఉచితంగా అందించాలని, ఎకరానికి ఒక 10,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చి ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కౌలు రైతులు కూడా కలిసి వ్యవసాయ మన తహసీల్దార్ గారి ఆఫీసు వద్ద వినతిపత్రం ఇవ్వటం, చంద్రశేఖరరావు గారి సీనియర్ అసిస్టెంట్కి ఇవ్వటం జరిగింది. రాత్రి కురిసిన అధిక వర్షం వల్ల గతంలో ఆగస్టు 2వ తారీఖు కురిసిన అధిక వర్షం వల్ల నష్టపోయి ఉన్నాం ఒకసారి. మళ్ళీ దాని నుంచి కోలుకొని పెట్టడం వల్ల రాత్రి కురిసిన అకాల వర్షానికి మళ్ళీ కోల్పోవడం జరిగింది. దాని గురించి ఇప్పటి వరకు దగ్గరగా 13,500 రూపాయల వరకు ఖర్చు వచ్చింది. మొదటిసారి 13,500 ఖర్చు వచ్చింది, ఇప్పుడు 13,500 ఖర్చు వచ్చింది. మళ్ళీ ముందుకు పోయి ఖర్చు పెట్టడానికి కూడా తక్కువ రోజులు వరి వంగడాలు అనేవి మన తెనాలిలో దొరకట్లేదు. దీన్ని సపరేట్గా ప్రభుత్వమే తక్కువ రోజులు పంట తీసుకొచ్చి మాకు అందజేయాలని కోరుకుంటున్నాము. ఆ నష్టపరిహారానికి గాను మన స్థానిక ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇచ్చి మాకు జరిగిన ప్రతి పరిస్థితిని ఆయనతో వివరించడానికి వచ్చాము. సార్ అందుబాటులో లేకపోవటాన సీనియర్ అసిస్టెంట్ గారికి ఇవ్వడం జరిగింది. మరణించిన తర్వాత కూడా జీవించే అవకాశం అవయవ దానం ద్వారానే సాధ్యమవుతుందని అఖిల భారత శరీర అవయవదాతల సంఘం జిల్లా అధ్యక్షులు ఎం కిరణబాబు పేర్కొన్నారు. తెనాలి బురిపాలెం రోడ్లోని వివేకా సెంట్రల్ స్కూల్ ప్రాంగణంలో బుధవారం ప్రపంచ అవయవదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని అఖిల భారత శరీర అవయవదాతల సంఘం గుంటూరు జిల్లా శాఖ నిర్వాహకులు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివేకా విద్యా సంస్థ డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ విశిష్ట అతిథిగా పాల్గొనగా అఖిల భారత శరీర అవయవదాతల సంఘం జిల్లా అధ్యక్షులు ఎం కిరణబాబు అవయవదానం ఆవశ్యకతను వివరించారు. బ్రెయిన్ డెడ్ అయిన మనిషి శరీరంలోని అవయవాలు 8 మందికి ఉపయోగపడతాయని అన్నారు. మరణించినా జీవించండి అనే విధానం అవయవ దానం ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, కోశాధికారి వెంపటి హరిప్రసాద్, కన్నిగంటి మురళి, బి సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అవయవాలు దానం చేయటం వల్ల జరిగేటువంటి ఉపయోగాలు ఏంటో తెలియజేసి అవయవ దానానికి ఎక్కువ మందిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. మనకి ఉన్నటువంటి సమాజంలో ప్రస్తుతం అనేక రకాలైనటువంటి అనుమానాలు, శరీరాల్లో ఉన్నటువంటి అవయవాలను దానం చేస్తేనో లేకపోతే శరీరాన్ని దానం చేస్తేనో శిశువు స్వర్గానికి వెళ్తాము, స్వర్గానికి వెళ్ళాము, లేకపోతే నరకానికి వెళ్ళమని చెప్పి అనుకుంటున్నారు. అదేం కాదండి. మీ అవయవాలను దానం చేస్తే మీరు మరణించినా కానీ జీవించినట్టు ఉంటారు. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వాళ్ళు గతంలో మనకి ఈ కార్డు కానీ చేతులు కానీ లేని వాళ్ళకి మనకి జైపూర్ నుంచి కార్డు తీసుకొచ్చి పెట్టేటువంటి ఒక ఆచారం ఉండేది. అవి ఏంటంటే ఊరికే మనకి ఉన్నట్టే కానీ పెద్దగా పనిచేసేవి కాదు. అయితే ఇటీవల వాళ్ళు ప్రోస్థెటిక్ హ్యాండ్స్, ప్రోస్థెటిక్ లెగ్స్ అని ఇస్తున్నారు. అవి పెట్టడం వల్ల ఏంటంటే కాలు పెట్టిన వాళ్ళకి ఉన్న కాలు ఎలా అయితే పనిచేస్తో ఈ కాలు కూడా అలాగే పనిచేసేటువంటి అవకాశం కలుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా వాళ్ళు మరలా రెండోసారి ప్రోస్థెటిక్ హ్యాండ్స్ అంటే ఫుల్ హ్యాండ్ ఇక్కడి నుంచి కింద వరకు చేయలేని వాళ్ళు కూడా వాళ్ళు చేతులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. అది అక్టోబర్ 13, 14, 15, 16, 17 తేదీలో జరుగుతుంది. వాళ్ళ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తోటి మా రోటరీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఉచితంగా చేతులు ఇస్తారు. పైన చదివేవారు ఉన్నారు కదా, మీకు ల్యాప్టాప్లు అవసరం అవుతాయి. ల్యాప్టాప్ 12,000 రూపాయలకే మనం 12,000 రూపాయలు కడితే ల్యాప్టాప్ ఇస్తారు. ఆ 12,000 రూపాయలు కూడా ఒక్కసారి మనం కట్టవసరలా
నెలకు 1000 రూపాయలు కడటానికి మీరు కనుక అంగీకరిస్తే ఆ ల్యాప్టాప్ ఇవ్వడం జరుగుతుంది. అవసరమైన వాళ్ళు మీ యాజమాన్యానికి తెలియజేస్తే ఆ వెసులుబాటును బట్టి మీకు తెప్పించడానికి మేము ప్రయత్నిస్తామని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ముందుకు వస్తే ఒక 20-25 మంది వరకు ఎవరన్నా సభ్యులుగా ఉంటే ఆ క్లబ్స్ కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అవయవాలు దానం చేస్తున్నాం, అవయవాలు దానం చేసినప్పుడు ప్రాణదానం చేస్తున్నారు, ఓకే. మరి డెడ్ బాడీని ఏం చేసుకుంటారు అనేటువంటి ప్రశ్న ఉంటుంది. డెడ్ బాడీని ఏం చేసుకుంటాం, ఎవరైనా చెప్పగలరా? మీలాంటి భావితర విద్యార్థులకి, నెక్స్ట్ జనరేషన్స్కి ఈ మన ఉపాధి నిమిత్తం మీరు డాక్టర్ వృత్తి కనుక స్వీకరించినట్లయితే ఏమవుతుంది అంటే వీరికి ఒక జ్ఞాన సముపార్జనగా ఆ యొక్క పార్థివ దేహం ఉపయోగపడుతుంది. జ్ఞాన సముపార్జన ఎలా అంటే ఆ బాడీని మనం మెడికల్ కాలేజీకి డొనేట్ చేయడం ద్వారా అది ఎవరైతే మెడికల్స్ ఉన్నారో వాళ్ళందరికీ దాని ద్వారా జ్ఞానాన్ని తెలుసుకుంటారు. తద్వారా వాళ్ళు మరలా తిరిగి సమాజానికి ఉపయోగపడేటువంటి దీనికి ప్రాణదానం చేయడానికి చాలా మందికి ఉపయోగపడేటువంటి వైద్యులుగా వాళ్ళు ముందుకు వస్తారు. సో ఇప్పుడు చెప్పిన అంశం ఏంటంటే చనిపోయిన వ్యక్తి కూడా మళ్ళీ జీవించి ఉండే అవకాశం ఉంది. ఎప్పుడున్న అవకాశం జీవించి ఉండే అవకాశం? ఈ శరీరంలో అవయవాలు మళ్ళీ తిరిగి పనిచేస్తాయి. ఆగిపోతేనే దాన్ని మరణం అంటాం, పనిచేస్తూ ఉంటే దాన్ని ఏదో జీవితం అంటాం. ఈ చనిపోయిన తర్వాత ఇది పనికి రాదు అని చెప్పే కదా మనం కాల్ చేసేది లేదా పూర్తి చేసేది. అంటే ఈ శరీరంలో ఏది పని చేయదు, వేస్ట్ అనుకుని దీన్ని తగలబెట్టేస్తున్నాం. ఇది వేస్ట్ అనుకుని మనం పూడ్చిపెడతా ఉన్నాం. కానీ నిజానికి ఈ చనిపోయిన శరీరాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పడం కోసమే వచ్చారు ఈ రోటరీ క్లబ్ వాళ్ళు. అలాగే చక్కగా పట్టణ అభివృద్ధిలో భాగంగా పార్టీలకు అతీతంగా వార్డు స్థాయిలో అభివృద్ధి పనులకు తగు ప్రాధాన్యం కల్పిస్తున్నామని జనరల్ ఫండ్స్ ద్వారా అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పేర్కొన్నారు. పట్టణంలోని 20వ వార్డు పరిధిలో ఉప్పు బజార్లో సీసీ రోడ్డు 2 వైపులా సైడ్ కాల్వల నిర్మాణానికి మంగళవారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ దేశు యుగంధర్ మాట్లాడుతూ పట్టణానికి నడిబొడ్డున ఉన్న వ్యాపార కూడలిలో సైడ్ కాలువల నిర్మాణం, సీసీ రోడ్డు నిర్మాణానికి పురపాలక సంఘం ద్వారా పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా పట్టణ అభివృద్ధిలో భాగంగా వార్డులో అభివృద్ధి పనులకు తగు ప్రాధాన్యం కల్పిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మహమ్మద్ కొద్దూస్, మాజీ మున్సిపల్ చైర్మన్ పెండెల వెంకట్రావు, పెండ్యాల సుబ్బారావు, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ త్రిమూర్తులు, ఎక్కల శ్రీమన్నారాయణ తదితర ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. అభివృద్ధిలో భాగంగా ఇక్కడికి వచ్చేసి రెండు వైపులా కాలువలు కానీ ఈ రోడ్డు కానీ 38 లక్షలు శాంక్షన్ చేశాము. ఇది ప్రతి ఒక్క రూపాయి ఒక మున్సిపాలిటీ నిధులతోనండి. ఏ వర్క్ స్టార్ట్ చేసినా ఈ 40 వార్డుల్లో మేము పార్టీలు చూడాల, టీడీపీ అని చూడలేదు, వైసీపీ అని చూడలేదు, అలానే జనసేన అని చూడలేదని ప్రజలకి సమస్య ఎక్కడైతే ఉందో అక్కడ మెరుగైన సేవ అందించాలని ఒక జయంతోనే ఈ వార్డుల్లో ఈ వర్కులు అనేది పెట్టి ప్రజలకి కొంతమంది నా దృష్టి తీసుకొచ్చారు. ఈ రైన్స్ రోడ్డు చాలా ఇబ్బందిగా ఉందండి వర్షాకాలం అని. కొన్ని వార్డుల్లో అలానే మేము స్టార్ట్ చేస్తాము. కొన్ని వార్డుల్లో చేయాల్సినవి ఉన్నాయి, సాధ్యమైన వరకు మాకు అందుబాటులో ఉన్నాయి తప్పకుండా ప్రజలకి అందిస్తానని కోరుతున్నాను. అలానే ఎక్కడైతే కొన్ని వేయాల్సినవి కూడా ఉన్నాయి, రోడ్డు కానీ డ్రైన్లు కానీ చాలా ఇబ్బందిగా ఉందని ప్రజలు కూడా నా దృష్టి తీసుకురావడం జరిగింది. అవి కూడా వెంటనే త్వరలోనే పరిష్కరిస్తానని కోరుతున్నాను. మేము పార్టీలకి ఏ విధంగా మేము పార్టీలు చూసుకోలేదండి. మెరుగైన సేవ, మేము సీటు ఒక చైర్పర్సన్గా నేను సీట్ ఎక్కాను. మెరుగైన సేవ ప్రజలకు అందించాలని భావంతోనే నేను ఈ రోజున ప్రతి 40 వార్డుల్లోకి శానిటేషన్లో వెళ్తున్నానండి. నేను చూడను ఒక పార్టీ ఎవరు టీడీపీ వచ్చినా ఎమ్మ అంటాను, అలానే 3 పార్టీలు ఎవరు పిలిచినా నేను మనస్ఫూర్తిగానే పలుకుతాను. కాబట్టి నేను తప్పకుండా ఉన్నంత వరకు మెరుగైన సేవ అందించాలనేది నా ధ్యేయం. కిరాణా షాపులు, బట్టల షాపులు, బంగారపు కొట్లు, అలాగే నిత్యం అనేక రకాల వ్యాపారాలు జరుగుతున్నటువంటి ఈ ప్రాంతం ఈ రోజున ఈ ఏరియాలో దాదాపు 30 లక్షల రూపాయల వర్కుని ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి సందర్భంగా మేము వార్డు చాలా ముఖ్యమైనటువంటి వార్డు, ఈ ఏరియా బాగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ అని చెప్పేసి చైర్మన్ గారిని, కమిషనర్ గారిని కోరిన
మీదట మాకు ఈ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం నందు 2014 నుంచి 19 వరకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద బకాయి ఉన్న బిల్లులకు ప్రభుత్వం చెల్లించడంతో బుధవారం సమావేశం నిర్వహించారు. మొత్తం 13 గ్రామాలకు సంబంధించి 89 పనులకు గాను 35 లక్షల పైచిలకు బిల్లులు రావడంతో మరో వారం రోజుల్లో వారి ఖాతాలో జమ చేయనున్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ షేక్ జబీన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, కార్యాలయ ఏఓవి చంద్రమోహన్, డ్రామా ఏపీడీ శివనారాయణ, డిఈ గుప్తా, ఎన్ఆర్జీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. రోడ్లు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మీరు పనిచేసి ఉన్నారు. ఈ వీటికి మన ఏ సంవత్సరం కూడా మీరు ఎంతో డిసప్పాయింట్ అయ్యి ఉంటారు. ఎందుకంటే మనం చాలా కష్టపడి డబ్బులు వెచ్చించి మీరు వర్క్ చేశారు. అది ఒక్కగా రావాలని మనం చాలా బాధపడిపోయి ఉంటాము. అదే దృష్టిలో ఉంచుకొని మనకి మన కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వారి యొక్క అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వారి దృష్టికి వచ్చిన ఈ అంశాన్ని తొందరగా పరిష్కరించడానికి వారు ముందడుగు వేశారు. మనందరూ కూడా వారికి లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరూ ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మొత్తం 89 వర్కులకు గాను 35,61,391 రూపాయలు. ఇందులో పేమెంట్ జరుగుతూ ఉంది. ఇంకా ఏమైనా లేని అని ఇందాక ఈగా చెప్పినట్లు ఏమైనా ఒకవేళ పేమెంట్ ఇవ్వని వర్కులు కనుక మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే అవి కూడా ఇవ్వడానికి తెలియజేయమైంది. అట్లాగే 4 యానిమల్స్కి దగ్గర 1,85,000 కాస్ట్ 90% సబ్సిడీ మీద అవుతుంది. 2,30,000 6 యానిమల్స్కి. సో దీని మీద 90% సబ్సిడీ రైతు కట్టుకోవాలి, 10% ఉంది రైతు కట్టుకోవాలి. ఈ సంవత్సరం కూడా 4 వచ్చింది. సో 79 అప్లికేషన్స్ టోటల్ సబ్మిట్ చేసాము. 14 నుంచి 19 వరకు ఎన్ఆర్ఈఎస్ డబ్బులతోటి ఏమైనా చేసి ఉంటే, అవి మీకు ఏమైనా పెండింగ్ ఉంటే అవి మా దృష్టికి తీసుకొస్తే మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఇందులో మిస్ అయిన ఏమన్నా కూడా వాటికి పేమెంట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం అవుతుంది. ఈరోజు మీరు ఇన్ఫర్మేషన్ ఇప్పటికైనా ఇచ్చినట్టయితే ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటాయి, రేపు అయినా ఈ పేమెంట్ చేయడానికి అవకాశం ఉందండి. రేపు లాస్ట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపల్లి రాధిక. వరి విధ పద్ధతి సాగు చేస్తున్న రైతులు భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి. మండల వ్యవసాయ శాఖ అధికారి కె సుధీర్ బాబు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ఖరీఫ్ రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి. రైతు సంఘం నాయకులు ములక శివసామిరెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.